Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar channel. మనం BHELకి సంబంధించిన BHEL ఆర్టిజన్కి సంబంధించిన మోడల్ పేపర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ సిరీస్లో ఉన్నాం. సో మనం ఆల్రెడీ టాపిక్ పేరు మనకు తెలుసు, ఎర్తింగ్ అప్లయన్సెస్, ఎర్తింగ్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. ఫస్ట్ క్వశ్చన్, which color wire is preferred for earthing as well as protective conductors? ఎర్తింగ్కి ఇచ్చేది గ్రీన్ కలర్, రెడ్ ఏమో ఫేజ్కి ఇస్తాం ఆర్ లైవ్కి ఇస్తాం. రెడ్ కలర్ లైవ్, రెడ్ కలర్ ఓకే. న్యూట్రల్ అదేవిధంగా ఎర్త్, ఇక్కడ గ్రీన్ ఇస్తాము ఎర్త్కి, బ్లాక్ లేదా బ్రౌన్ కలర్ ఇస్తాం, గ్రీన్ లేదా మిక్సింగ్ ఆఫ్ గ్రీన్ అండ్ ఎల్లో. క్లియర్? అడిగింది ఎర్త్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను, చూసుకోండి. విచ్ ఈస్ నాట్ టైప్ ఆఫ్ ఎర్తింగ్? ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఏది ఎర్తింగ్ కాదు అని అన్నాడు. సిస్టమ్ ఎర్తింగే, ఎక్విప్మెంట్ ఎర్తింగే, స్టాటిక్ అండ్ లైటనింగ్ ప్రొటెక్షన్ ఇది కూడా ఎర్తింగే. ఇది కాదు, బ్యాలెన్స్ ఎర్తింగ్ అనేది కాదు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్? ఈ డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ ఉంటుంది కదా, అందులో అంటే బేసిక్ కాంపోనెంట్స్ ఏంటిది? ఎవాపరేటర్ ఉంటుందా? ఉంటుంది. కంప్రెసర్ ఉంటుంది, కండెన్సర్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ డివైస్ కూడా ఉంటుంది. అన్నీ డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్లో ఉండే కాంపోనెంట్స్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ will a 1000 watt heater consume when it is operated for 2 hours? 1000 watt హీటర్ ఉందంట, అది ఎప్పుడైతే 2 గంటల పాటు నడుస్తుందో అది కన్జ్యూమ్ చేసుకున్న ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎన్ని యూనిట్స్కి సమానం? ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. ఓకే, జౌల్స్. యాక్చువల్లీ వాట్ అవర్, ఇక్కడ వాట్ అవర్ తీసుకుందాం, వాట్ అవర్. సో ఇక్కడ 1 యూనిట్ ఈక్వల్ టు 1000 వాట్ అవర్. కన్వర్షన్లో మనకు యూజ్ అవుతుంది. 1 యూనిట్ ఈక్వల్ టు 1 కిలో వాట్ అవర్. గుర్తుపెట్టుకోండి. అంటే దేర్ఫోర్ నేను 1 కిలో వాట్ అవర్కి 1 యూనిట్ తీసుకోవచ్చా లేదా? 1 యూనిట్ తీసుకోవచ్చా లేదా? ఓకే. పవర్ ఎంత ఇచ్చాడు బ్రదర్? హీటర్ యొక్క కెపాసిటీ 1000. ఎన్ని గంటల పాటు నడిచింది? 2000. ఎనర్జీ ఈక్వల్ టు 2000 కదా, 2 × 1000 వాట్ అవర్. ఇప్పుడు ఈ 1000 వాట్ అవర్ని మనం ఏం రాయొచ్చు? 1 యూనిట్ అని రాయొచ్చా లేదా? దేర్ ఫోర్ ఎనర్జీ ఈక్వల్ టు 2 యూనిట్స్, 2 యూనిట్లకు సమానం. ఇదేమో క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఆప్షన్ బి ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎయిర్ కండిషనర్. ఏదైతే ఎయిర్ కండిషనర్ ఏసీ ఉంటుందో ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఎయిర్ కండిషనర్ యొక్క ఎఫిషియన్సీ టన్స్లో మెజర్ చేస్తాం, హార్స్ పవర్లో మెజర్ చేస్తాం, వ్యాట్స్లో మెజర్ చేస్తాం, కిలోవాట్, టన్స్లో మెజర్ చేస్తాం ఎయిర్ కండిషనర్. సో ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి BHELకి సంబంధించిన ఆర్టిజన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనం సిరీస్లో ఉన్నాం. వాటికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అందిస్తున్నాం. సో మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో BHEL కోర్స్ అనేది లాంచ్ చేశాం. దాని యొక్క వ్యాలిడిటీ ఎగ్జామ్ వరకు ఉంటుంది. దాని వాల్యూ వచ్చి 1499. ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ చేస్తే మా మేనేజ్మెంట్ మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.